హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది దోసకాయతోటి పచ్చిగా ముక్కలు పచ్చడి. దీనికి పొయ్యిలో మగ్గబెట్టిన అలాంటి పని ఉండదండి. దీనికి కావాల్సింది ఒక మీడియం సైజ్ దోసకాయ, అంటే ఒక సుమారుగా 150 గ్రాములండి. దాన్ని శుభ్రం కడిగి తొక్కలు తీసి ఉంచుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు రెడీగా ఉంచుకోవాలి. గుప్పిడు కొత్తిమీర అండి. అలాగే కొద్దిగా ఉసిరికాయంత చింతపండు తీసుకున్నాను. ఈ ముక్కలు రెడీ చేసుకుని దాంట్లోనే చింతపండు పెట్టి పైన ఉప్పు పసుపు వేసి మిరపకాయలు కూడా రెడీగా ఉంచుకోవాలి. బాండి తీసుకుని పొయ్యి మీద పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె కూడా ఎక్కువ పట్టదండి. పోపు వేయించడానికి సరిపడే చాలండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఆ నూనెలోనే ఆవాలు, మెంతులు, మినపప్పు, చాయ్ మినపప్పు వేసి తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. పోపు బాగా వేయిన తర్వాత దాంట్లోనే ఇంగు వేసి చేయాలి. ఈ పోపు ముందుగా ఎక్కువ వేసిన కనుక సగం మిక్సీ పట్టుకోవచ్చు, మిగిలిన సగం తాలింపుగా వాడుకోవచ్చు. లేదు కొద్దిగా పెట్టుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అండి. మీకు వీలుని బట్టి అలా చేసుకోవచ్చు. ఇదేంటంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఈ పచ్చడి ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు సైడ్ డిష్గా కూడా మీరు చేసుకుని రెడీ చేసుకోవచ్చు. ఎంత టైం కూడా పట్టదు. మరియు ఈ పోపు వేయిందా దీంట్లో ఇంగు వేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని నేను చెప్పినట్టుగా మీకు వీలుని బట్టి అలా చేసుకోవచ్చు అండి. వేసుకొని దాంట్లో మీకు మొత్తం కావాలి, మొత్తం లేదని సగంగా అలా కావాలంటే సగం ఉంచుకొని సగం వేసుకోవచ్చు. ఇదివరకంటే రోట్లో మొత్తం ఇలా వేసుకుని రోట్లో కొట్టుకుని ఆ మిక్సీ లేవు కాబట్టి అప్పట్లో రోట్లో చేసేవాళ్ళు. చాలా టేస్ట్ చాలా బాగుండేది. ఎందుకంటే వేడి అన్నంలో నెయ్యి వేస్తుంటే చాలా టేస్ట్, పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. ఇందులో ఇవి వేసిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరకాయలు, చింతపండు వేసి బాగా నూరుకోవాలి. అంటే రోడ్లో అయితే నూరుకునేవారు. ఇప్పుడు మిక్సీలో కాబట్టి ఒకసారి తిప్పేసి అది మళ్ళీ తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకి ఇష్టం అయితే బెల్లం వేసుకోవచ్చండి. పూర్వం మా వాళ్ళు అయితే బెల్లం కొద్దిగా ఒక పిసరు వేసేవాళ్ళు. ఎందుకంటే ఒక చింతగింజంత బెల్లం వేసేవారు. అది టేస్ట్ ఏంటి బ్యాలెన్స్ అవుతుంది, పిల్లలు వేసుకున్నా కూడా బాగుంటుందని చెప్పి. మనకి ఇష్టం అయితే వేసుకోవచ్చు, చాలామంది వేసుకోరు. ఇష్టం అయితే వేసుకోవచ్చండి. తర్వాత వేసుకున్న తర్వాత ఈ ముక్కలు వేసేసి మనం రెడీగా ఉంచిన ముక్కలు వేసేసి అడికి పైకి కలపండి. కలిపేసి ఇది ఉప్పు అది సరిపోతాయి. ఈ మెజర్మెంట్కి నేను సరిపడే టేస్ట్ ఉప్పు వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. కావాలంటే లైట్గా తగ్గితే కానీ కలుపుకోవచ్చు, పైన కలుపుకోవచ్చు. ఇంతేనండి. దీన్ని అడికి వైపుని ఒక బౌల్లో తీసుకుని మనం రెడీగా ఉంచుకున్న ఈ పోపు వేసేసుకుని పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్యాచిలర్స్కి, ఉద్యోగస్తులకి తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు. దోసకాయ కూడా హెల్త్కి మంచిది, ఫ్రీ మోషన్కి దానికి మంచిది. చాలా మంచి ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.